దేవతల మీద యుద్ధం ప్రకటించండి, మీకు జయమగుగాక అని ప్రోత్సహించారు. ఈ మాటలకు బలిచక్రవర్తి పొంగిపోయాడు. అతడు వెంటనే యుద్ధ సన్నాహాలు మొదలుపెట్టండి అని ప్రకటించేశాడు. ఆ ఆజ్ఞతో ఉత్సాహం పెరిగిపోయినటువంటి దానవ వీరులంతా తమకు తామే యుద్ధ సన్నాహాలను ప్రారంభించేశారు. సేనా విభాగాలు చేసేశారు. సేనా నాయకులను ఏర్పాటు చేశారు. అలాంటి సేనా నాయకులు 100ల కొద్దీ ఉన్నారు. జనమేజయ, అటువంటి సేనా నాయకుల్లో ఒక 100కు పైగా పేర్లు నాకు గుర్తుకొస్తున్నాయి. ఈ సేనా నాయకులంతా దివ్యాస్త్రాలు ధరించి, దివ్యాయుధాలను ధరించి తమ తమ సేనా సమూహాలను సిద్ధం చేసుకున్నారు. ఈ వీరుల మధ్యలో బలిచక్రవర్తి కొడుకు బాణాసురుడు అందరికీ ప్రధాన ఆకర్షణగా నిలబడ్డాడు. ఎందుకంటే ఇతడు 1000 చేతులు గల వీరుడు. ఇతడి రథం చుట్టూ అంగరక్షకులుగా ఉన్న వీరులు 5గురు. వీరే సుబాహువు, మేఘనాథుడు, భీమగర్భుడు, కనకమూర్ధుడు, కేతుమంతుడు అనేవారు. వీరంతా సుప్రసిద్ధ మహావీరులు. ఇక దానవేంద్రుడైనటువంటి బలిచక్రవర్తి రథం ఎక్కి స్వయంగా నాయకత్వానికి సిద్ధపడ్డాడు. నముచి అనే దానవ వీరుడి వెంట 60,000 రథాలు వచ్చాయి. అలాగే మయాసురుడు 10 కోట్ల రథాలు వెంటబెట్టుకొని యుద్ధంలోకి దిగాడు. పులోముడు అనే మరో ప్రధాన రాక్షసుడు 60,000 రథాలతో వచ్చి చేరాడు. హయగ్రీవుడనే మరో మహావీరుడు 1,00,000 రథాలతో వచ్చాడు. అప్పటికే అనేక మహాక్రతువులు చేసి అనేక శక్తులు సంపాదించి ఉన్న ప్రహ్లాదుడు కూడా తన సైన్యంతో వచ్చి నిలబడ్డాడు. అతడి తమ్ముళ్ళందరూ కూడా తమ తమ సైన్యాలతో అతడికి అండగా నిలిచారు. ఇక శంబరాసురుడు మహామాయావి అని ప్రసిద్ధుడు. అతడు రెండో యముడిలాగా సైన్య సమేతంగా యుద్ధానికి సిద్ధపడ్డాడు. బలిచక్రవర్తి యొక్క తండ్రి అయిన విరోచనుడు కూడా మహామేధావి, యుద్ధశాస్త్ర విశారదుడు. అతడు 1000 గుర్రాల రథంలో యుద్ధానికి ముందుగా రాగా అతడి సోదరుడైనటువంటి కుజంభుడు అతడికి అండగా నిలబడ్డాడు. జనమేజయ, ఇన్ని వివరాల నుంచి నేను చెప్పేది, నేను చెప్పిన వారే కాక అశిలోముడు, వృత్రాసుడు, అతడి సోదరుడు ఏకచక్రుడు, రాహువు, విప్రజిత్తి, కేశి, వృషభపర్వుడు మొదలైన సుప్రసిద్ధ దానవ వీరులంతా 1,00,000 కొద్ది సైన్యాలను వెంటబెట్టుకొని బలిచక్రవర్తికి అండగా నిలబడ్డారు. ఇక మయాసురుడు మాయా విద్యవేత్త, విచిత్రమైన మంత్రవేత్త, మాయా విద్యవేత్త కనుక బలిచక్రవర్తి కోసం ఒక ప్రత్యేక రథాన్ని సృష్టి చేసి ఇచ్చాడు. దాని వెడల్పే 64 హస్తాలు ఉంది. దాని వెడల్పు అంటే సుమారుగా 125 గజాలు. ఆ రథం నిండా రకరకాల ఆయుధాలు అగ్నిజ్వాలల్లాగా మెరిసిపోతున్నాయి. ఆ రథం చుట్టూ అయశ్శిరుడు, అశ్వశిరుడు, దురాపుడు, శిబి, మతంగుడు, విశిరుడు, శతాక్షుడు, ఆయుడు, నికుంభుడు, క్రతునుడు అనే 10 మంది ప్రత్యేక వీరులు రథరక్షకులుగా నిలబడ్డారు. ఆ రథం ముందు కొన్ని వేల మంది కాలిబంటులైన రాక్షసులు రకరకాల ఆయుధాలతో రక్షకులుగా నడిచారు. అటువంటి దివ్య రథాన్ని అధిరోహించిన బలిచక్రవర్తికి అతడి పురోహితులు వేదాశిస్సులు అందిస్తున్నారు అందరూ కూడా. ఇటువంటి విస్తారమైన సన్నాహంతో బలిచక్రవర్తి దేవతల మీదకి యుద్ధానికి బయలుదేరాడు. జనమేజయ, ఈ వార్త తెలిసిన దేవతావర్గం వారు కూడా రాక్షస సైన్యాన్ని ఎదుర్కోవటం కోసం వారి దాటికి తగిన దీటుగా సైన్య సమీకరణం ప్రారంభించారు. దేవేంద్రుడి ఆజ్ఞ మేరకు మరుద్గణాలు, ఆదిత్యగణాలు, రుద్రగణాలు, విశ్వే దేవగణాలు, వసుగణాలు, యక్షులు, రాక్షస వర్గాలలో తమకు అనుకూలమైన వారు, నాగజాతి వారు, విద్యాధరులు, గంధర్వులు, అష్టదిక్పాలకులు, నలకుమారుడు మొదలైన వారంతా తమ తమ దివ్య రథాలను, ఆయుధాలను, సైన్యాలను సమీకరించుకొని యుద్ధానికి సిద్ధమయ్యారు. జనమేజయ, ఆ దేవతలు వారి పరాక్రమ వైభవాది విశేషాలు నీకు తెలిసినవే గనుక మళ్ళీ చెప్పడం లేదు. ఈ విధంగా దేవేంద్రుడు దానవులను ఎదుర్కోవటానికి ప్రయాణం ప్రారంభించేసరికి
ఎక్కడెక్కడో ఉండే రాజర్షులు, మహర్షులు, బ్రహ్మర్షులు, దేవర్షులు కూడా గుంపులు గుంపులుగా వచ్చి దేవేంద్రుణ్ణి ఆశీర్వదిస్తూ ఆయన వెంట నడిచారు. చూస్తూ ఉండగానే ఘోరాతి ఘోరమైనటువంటి దేవాసుర యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధంలో ప్రధాన దేవాదులు ప్రత్యర్థులు జంటలుగా ఉన్నాయి. బాణాసురుడు, మరుద్గణంలోని సవిత్రుడు, బలాసురుడు, వసుగణంలోని ధ్రువుడు, నముచి రాక్షసుడు, దేవశిల్పి త్వష్ట, పులోమాసురుడు వాయుదేవుడు, హైగ్రీవాసురుడు ఆదిత్యగణంలోని పుష, శంబరాసురుడు ఆదిత్యగణంలోని భగుడు, శలభాసురుడు చంద్రుడు, విరోచనుడు సాధ్యగణంలోని విశ్వక్సేనుడు, కుజంబాసురుడు ఆదిత్యగణంలోని అంశుడు, అశిలోమాసురుడు వాయుదేవుడు, వృత్రాసురుడు అశ్వినీ దేవతలు, ఏకచక్రాసురుడు సాధ్యదేవుడు, రెండవ బలాసురుడు రుద్రగణంలోని మృగవ్యాధుడు, రాహువు రుద్రగణంలోని ఐజికపాదుడు, కైశీ రాక్షసుడు కుబేరగణంలోని భీముడు, వృషపర్వాసురుడు విశ్వేదేవగణంలోని పావనుడు, ప్రహ్లాదుడు, యముడు, అనుకులదుడు, కుబేరుడు, విప్రచిత్తి, వరుణుడు, బలిచక్రవర్తి, దేవేంద్రుడు, ఇలా దేవతలు రాక్షసులు జంటలుగా చిలి భయంకరమైన ద్వంద్వ యుద్ధాలు మొదలుపెట్టారు. దేవాసుర మహాయుద్ధం జరుగుతుండగా దేవతలకు 4 ప్రక్కల దుశ్శకునాలు కనిపించసాగాయి. ఇంతలో ఈ మహాయుద్ధాన్ని చూడటానికి పెద్ద విమానంలో బ్రహ్మదేవుడు స్వయంగా విచ్చేశాడు. ఆయన మానసపుత్రులైన పులస్యాదులు ఆయన వెంటనే వచ్చి వేదగానాలతో ఆ గానాల్లో ఆయన స్తోత్రం చేస్తున్నారు. వీరుగాక సనక సనందాదులు కూడా ఆ యుద్ధం చూడటానికి వచ్చారు. ఆశ్చర్యం ఏమిటంటే నరనారాయణులు ఇద్దరూ కూడా అక్కడికి వచ్చి ఆ దృశ్య రూపంలో ఆకాశంలో నిలబడి ఆ యుద్ధాన్ని గమనిస్తున్నారు. యుద్ధము ముదురుతున్న కొద్దీ రాక్షసులో యుద్ధ దీక్ష మరింత పెరిగిపోయింది. వాళ్ళు యజ్ఞదీక్షను నిర్వహించినంత పట్టుదలతో ఈ యుద్ధ దీక్షను నిర్వహిస్తూ విజృంభిసాగారు. జనమేజయ, ఇందుకు 2-3 ఉదాహరణలు చెబుతాను. బలిచక్రవర్తి పుత్రుడైన బాణాసురుడు మరుద్గణంలోని సావిత్రుణ్ణి చంపేయాలనే పట్టుదలతో తీవ్రమైన ధనుర్యుద్ధం చేశాడు. సావిత్రుడు కూడా అంతే పట్టుదలతో అతడిని ఎదిరించాడు. కానీ చివరికి బాణాసురుడి ధాటికి తట్టుకోలేక యుద్ధరంగాన్ని వదిలిపెట్టి పక్కకు వెళ్ళిపోయాడు. అలాగే బలాసురుడికి వసుగణంలోని ధ్రువుడికి మధ్య గదాయుద్ధం ప్రారంభమైంది. అది అస్త్రయుద్ధంగా మారిపోయింది. కానీ బలాసురుడు తన బాణ ప్రయోగ దాటిలో ధ్రువుణ్ణే గాక ఇతర దేవతాగణాలను కూడా తీవ్రంగా గాయపరిచి వారు వెనుదిరిగిపోయేటట్లు చేశాడు. ఈ బలాకాసురుడు కూడా ఇలాగే విజృంభించి ఒకరిని కాకుండా దేవసైన్యం మొత్తాన్ని చెల్లా చెదురు చేసి ఆ సైన్యం ముందుకు సాగకుండా చేశాడు. ఇక సముద్రాసురుడు వసుగణంలోని ఆపుడు, అనిలుడు అనే 2 దేవతల మీదకి ఒకేసారి విరుచుకుపడి బాణవర్షం కురిపించాడు. ఈలోగా ఇందాక చెప్పిన ఆ బలాకాసురుడు మధ్యలోకి దూరి ఆప, అనిలులు బాణాలను తన బాణాలతో విరిచేశాడు కూడా. ఈలోగా ఇందాక వెనుదిరిగినటువంటి ధ్రువుడు మళ్ళీ యుద్ధంలోకి వచ్చి బలాకాసురుడికి దాటిని అరికట్టాడు. క్రమంగా ఆ బాణయుద్ధం కాస్త ముద్గర యుద్ధంగాను, ఖడ్గ యుద్ధంగాను, చివరికి బాహుయుద్ధంగాను మారిపోయింది. ఈ బాహుయుద్ధంలో ధ్రువుడి ఓడిపోయి తూర్పు దిక్కుగా పారిపోయాడు. ఇదే విధంగా నముచి రాక్షసుడికి వసుగణంలోని ధరుడు అనేవాడికి జరిగినటువంటి యుద్ధం చాలా భయంకరంగా సాగింది. ధరుడు ఇక జయించబోతున్నాడన్న దశలో నముచి ప్రయోగించిన చక్రాస్తాన్ని ధరుడి రథం అశ్వాలతోనూ సారథితోనూ ఆయుధాలతోనూ సహా మాడి బూడిదైపోయింది.
ఒడుపుగా ప్రక్కకు దూకినటువంటి ధరుడు పారిపోయి తన ఇంటిలో దాక్కున్నాడు. ఆ తర్వాత రాక్షస శిల్పి అయినటువంటి మయాసురుడికి దేవతల శిల్పి అయినటువంటి త్వష్టికి మధ్య భయంకరమైన యుద్ధం సాగింది. ఆ యుద్ధం బాణయుద్ధంగా ప్రారంభమై అనేక ఇతర ఆయుధాల యుద్ధం కూడా పరిణమించింది. కానీ చివరి దశలో మయాసురుడు ప్రయోగించిన బాణాలకు ఒంటి నిండా గాయాలైనటువంటి త్వష్ట ఇక యుద్ధం చేయలేక పక్కకు తప్పుకున్నాడు. ఎందుకంటే అతడి రథము సూతుడు కూడా మయుడి చేతిలో కూలిపోయాడు. మరోపక్క పులోమాసురుడు, వాయుదేవుడు ఒకరితో ఒకరు తలపడ్డారు. ఆ యుద్ధంలో పులోముడి కొడుకులు 7 వాయుదేవుడు సంహరించేశాడు. అయినా యుద్ధం ఆగలేదు. ఆ తర్వాత వాయుదేవుడు పులోముడికి సహాయంగా ఉన్న 800 మంది ప్రధాన వీరులను కూడా సంహరించేశాడు. యుద్ధంలో తన ఆధిక్యాన్ని నిలబెట్టుకున్నాడు. మరోప్రక్క హయగ్రీవాసురుడు ఆదిత్యవర్గంలోని పూష అనే దేవతలతో యుద్ధానికి దిగాడు. ఈ యుద్ధం చాలాసేపు కొనసాగింది. కానీ చివరిలో హయగ్రీవుడు పూషుడి యొక్క రథానికి గుర్రాలకు కట్టిన త్రాళ్లను తెరించివేయగలిగాడు. దాంతో పూషుడు రథం ఉండి కూడా లేనివాడైపోయాడు. ఆ దశలో పూషుడు తటపడాయిస్తుండగా హయగ్రీవుడు విజృంభించి రథ సారథి ఉంటాడే వాడిని కూడా చంపేశాడు. దాంతో పూషుడు తన రథం మీద నుంచి దూకేసి దేవేంద్రుడి రథం దగ్గరకు పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఇక శంబరాసురుడు ఆదిత్యవర్గంలో చేరినటువంటి భగుడితో యుద్ధానికి దిగాడు. ఈ శంబరాసురుడు మాయా విద్యలలో చాలా దిట్ట. పైగా ఈతడి ధనస్సు 28 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పు. అయినా సరే భగుడు శంబరాసురుడిని నిర్భయంగా ఎదిరించి అతడు కదల్లేని పరిస్థితిని తెచ్చాడు. వెనువెంటనే శంబరాసుడు తన మాయలను ప్రయోగించడం ప్రారంభించాడు. ఒక దశలో భగుడు వేసిన బాణాలకు శంబరాసుడు మూర్ఛపోయి నేల మీద పడ్డాడు. నేల మీద పడ్డాడు కదా అనుకుంటుండగానే 100 రూపాలతో చుట్టూతా కనిపించాడు. ఒకసారి పర్వతమంత ఆకారంతో కనిపించాడు. మరొకసారి బురటన వ్రేలంత ఆకారంతో కనిపించాడు. శంబరాసుడు ఇలా మాయా విద్యలతో గందరగోళం చేస్తూ ఉంటే దేవతాపక్షంలోని సాధ్యులు, విశ్వదేవతలు కూడా వచ్చి భగుడికి అండగా నిలిచి రకరకాల అస్త్రాలు ప్రయోగించారు. శంబరాసుడు కొన్ని అస్త్రాలను మింగేశాడు. కొన్నిసార్లు మాయమైపోయి ప్రతి వీరులకు గందరగోళం కలిగించాడు. చివరికి ఆ మాయల దాటికి తట్టుకోలేక ఆ మాయలను దేవేంద్రుడే తట్టుకోగలడని భావించి భగుడు దేవేంద్రుడి దగ్గరకు వెళ్ళి శరణు వేడాడు. ఈ విధంగా దేవతలను ఓడించిన శంబరాసురుడు మరింత రెచ్చిపోయి అగ్నిదేవుడి మీదికి దూకాడు. కానీ ఎక్కడ కూడా సూటిగా యుద్ధం చేయకుండా మాయతో అంతర్ధానమైపోయి కంటికి కనిపించుకోకుండా యుద్ధం చేయసాగాడు. ఈలోగా చంద్రుడు మరో ప్రక్క నుంచి విజృంభించేసి ప్రత్యేకంగా ఒకరి మీద అని కాకుండా దానవ సైన్యాలు ఎక్కడ కనిపిస్తే అక్కడ చీల్చి చెండాడు వేయడం ప్రారంభించాడు. చంద్రుడి దాటికి వేలకు వేల రాక్షసులు హతులయ్యారు. దీనితో దేవతా సైన్యానికి ఉత్సాహం పెరిగింది. ఇంతలో రాక్షస వర్గంలోనే ఉన్నటువంటి చంద్రభాస్కరులు అనే 2 రాక్షసులు, వాళ్ళ పేర్లు అదే, కలిసికట్టుగా చంద్రదేవుణ్ణి ఎదుర్కొన్నారు. దానితో 2 పక్షాల్లోనూ సేనావాహినులు అనేక తలలు తెగి నేల మీద పడటం ప్రారంభించాయి. ఈ సందడిలో గుర్రాలు, ఏనుగులు, నేలపై నడిచే కాలుబండ్లు దిక్కు తెలియకుండా అటు ఇటు పరిగెత్తుతూ ఎవరిని చంపుతున్నారో తెలియకుండా ఒకరినొకరు చంపుకున్నారు. మొత్తం మీద చూడగా దేవతాపక్షంలోనే ఎక్కువ మంది కూలిపోతున్నారు. ముఖ్యంగా దెబ్బతిన్న ఏనుగులు బాధతో విలవిలలాడుతూ అడ్డదిడ్డంగా పరిగెత్తుతూ తమ వారినే తొక్కివేసాగాయి. అలాగే అశ్వసైన్యం పైనటువంటి కూర్చున్న వీరులు పడిపోవటంతో బెంబేలెత్తిపోయినటువంటి గుర్రాలు నలుదిక్కులకు పరిగెత్తి గందరగోళం చేస్తున్నాయి. ఇంతలో బలిచక్రవర్తి తండ్రి అయిన
విరోచనుడు మహారౌద్రంగా యుద్ధంలోకి ప్రవేశించాడు. సాధ్య గణంలోని విశ్వక్సేనుడు అతన్ని ఎదురించి మొదటి దెబ్బతోనే అతన్ని కవచాన్ని పగలగొట్టాడు. కానీ విరోచనుడు ఆ దెబ్బకు మరింత రెచ్చిపోయి తీవ్రమైన బాణాలు వేసి విశ్వక్సేనుడిని మూర్ఛపోగొట్టేశాడు. ఈ పేర్లు, ఈ యుద్ధము మనం అప్పుడే అనుకున్నాం ఎవరెవరికి ఎవరెవరు ఏ దేవతకు ఏ రాక్షస అని మనమంతా. అందుకని వాళ్ళ యుద్ధం ఇక్కడ చెప్పాల్సి వస్తుంది. మనం వినాల్సిందే, లేకపోతే అంతటితో మనకు ఫలం దక్కదు. అందుకని ఈ యుద్ధం వినాల్సిందే ఏమైనా కానీ. ఈ దేవతలు రాక్షసుల యుద్ధం వింటేనే మనకు ఉండినటువంటి పాపం పోతుంది అంటారు. రెండోది, మనం అప్పుడప్పుడు ఎవరెవరికేని మనం ఇప్పుడే భాగం వేసేశారు కదా, అందుకని ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది. జనమేజయుడిదంతా చెప్పి వినిపించుకుంటున్నాడు. విరోచనుడు మరింత రెచ్చిపోయాడు. తీవ్రమైన బాణాలు వేసి విశ్వక్సేనుణ్ణి మూర్ఛపోగొట్టాడు. కానీ విశ్వక్సేనుడు అంతలోనే తేరుకొని విరోచనుడిని గట్టిగా ప్రతిఘటించాడు. కానీ విరోచనుడు కేవలం బాణాలతోనే కాకుండా రకరకాల ఆయుధాలతో రకరకాల యుద్ధాలు చేస్తూ వేల మంది దేవతా సైన్యాలను నేల కూలుస్తూ విశ్వక్సేనుణ్ణి రకరకాలుగా ఎదుర్కొన్నాడు. ఈ యుద్ధం ఇలా జరుగుతూ ఉండగానే మరో ప్రక్కన కుజంబుడనే రాక్షసుడు యుద్ధంలోకి దూకాడు. అతడికి ఆదిత్య గణంలోని అంశుడు అనే వీరుడు అడ్డుకొన్నాడు. ఆ అంశుడు దగ్గర వేల కొద్ది గజసైన్యం ఉంది. ఆ ఏనుగుల గుంపుతో కుజుంబుడి మీదికి విరుచుకుపడ్డాడు. కానీ కుజుంబుడు రథం దిగి పెద్ద గద తీసుకొని ఆ ఏనుగుల మీదికి ఒంటరిగా దూకేశాడు. అతడి బలం ఏం బలమో కానీ ఒక్కొక్క దెబ్బకు ఒక్కొక్క ఏనుగు తల పగిలిపోయింది. కొన్ని ఏనుగుల దంతాలు విరిగిపోయాయి. దాంతో ఆ ఏనుగులు తమ మీద కూర్చున్నటువంటి వీరులనే కింద పడేసి పరుగులు తీస్తూ తమ పక్షం వారనే తొక్కేస్తున్నాయి. ఈ విధంగా కుజుంబుడు కొన్ని వేల ఏనుగులను నేలకూల్చేశాడు. ఇది గమనించిన అంశుడు ఒక ప్రత్యేకమైన ఏనుగు మీద ఎక్కి కుజుంబుడి మీదకి పరుగెత్తాడు. అది గమనించిన కుజుంబుడు గద పక్కన పెట్టి ఒక ధనస్సు తీసుకొని ఎదురుగా వస్తున్నటువంటి ఏనుగు తలలోకి ఒకే బాణం వేశాడు. ఆ బాణం ఏనుగు తలలో బాగా లోతుగా గుచ్చుకుపోవటంతో ఆ ఏనుగు వెనక్కు పరుగులు తీసేసింది. ఇది గమనించినటువంటి దేవేంద్రుడు మరికొంత అశ్వగజ సైన్య సమూహాన్ని కుజుంబుడి మీదకి పంపించాడు. నారాయణ నారాయణ హరే కృష్ణ.